And as long as you are a fruit tree of God, with God's word will vindicate itself. It'll bear fruit as long as the word's in there. దేవుని యొక్క ఫలములు గల చెట్టువై నీవునంతకాలము, దేవుని వాక్యముతో నీవునంతకాలము, దేవుని యొక్క వాక్యము దానికదే రుజువు చేయును. అందులో వాక్యం ఉన్నంతకాలము అది ఫలము ఫలించును. Jesus said, if ye abide me and my word in you, ask what you will, and it shall be done. You don't manufacture it, you work yourself not up to it, it's just actually there. And it goes on and on. యేసు చెప్పాడు, మీరు నాయందును నా మాట మీయందును నిలిచి ఉన్న ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది జరుగును. అవునా, అది మీరు తయారు చేయని అవసరం లేదు. అంతవరకు మీరు పనిచేయుట కాదు. వాస్తవంగా అది అక్కడ ఉన్నది, అది అలాగే కొనసాగుతుంది. Now, let's go, just hurrying up now with just a few minutes left, and then we'll close. ఇప్పుడు మనం త్వరపడదాము, కొద్ది నిమిషాలు మనకు మిగిలి ఉన్నవి, తర్వాత మనం ముగిద్దాం. Now others go so far as to be fanatics. Now they go on the other side, and they think just because if they jump up and down or get some kind of a sensation or emotion, speak with tongues or give a prophecy that happened to be right or something like that, they think that's it. They got it, but it isn't. ఇతరులు మూఢుల వలె ఎంతో దూరంగా వెళ్తారు. వారు మరో ప్రక్కకు వెళ్తారు. పైకి క్రిందికి వారు దూకారు కనుక వారు ఒక విధమైన ప్రేరేపణ లేక ఉద్రేకం పొందారు కాబట్టి, లేక మంచిగా జరిగిన ప్రవచనం ఇచ్చారు, లేక అలాంటిది చేశారు కనుక వారు అనుకుంటారు అది అదేనని వారు తలస్తారు. అది వారు పొందుకున్నారు అని అనుకుంటారు. అయితే అది కాదు. Jesus said, many will come to me in that day and say, Lord, have not I prophesied in your name? Your name done many works to cast out devils? He said, depart, I never knew you. See, that isn't it. That isn't it, friend. యేసు చెప్పాడు, ఆ దినాన అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా? నీ నామములో అనేకమైన కార్యములు చేయలేదా? దయ్యములు వెలగొట్టలేదా అని చెప్తారు. ఆయన అంటాడు, తొలగిపోండి, మిమ్మల్ని నేనెన్నడూ ఎరుగను అని. చూశారా, అది కాదు స్నేహితుడా, అది కాదు. That's the reason that tongues evidence. I believe in speaking in tongues, but I don't take it to be the only evidence of the Holy Spirit. No, sir, the fruit of the Spirit is the evidence. భాషలు రుజువా? భాషలు మాట్లాడటను నేను నమ్ముతాను. అయితే పరిశుద్ధాత్మకు అది మాత్రమే రుజువని, గురుతని అది నేను తీసుకొనను. లేదండి, ఆత్మ యొక్క ఫలము రుజువు. చూశారా? Now, you see, that's the reason I have different with the move of the Pentecostal brethren in that manner that they say if a man speaks in tongues, he has the Holy Ghost. Different. That's no sign he's got the Holy Ghost. మీరు గమనిస్తున్నారా? ఆ కారణం చేతనే పెంతెకోస్తు సహోదరులు వారి కదలికలో నేను ఏకీపించట్లేదు. ఆ విధముగా అనగా ఒక మనుషుడు భాషతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడని వారు చెప్పుటకు నేను ఏకీపించను. పరిశుద్ధాత్మ అతడు కలిగి ఉన్నాడని అది గుర్తు కాదు. అవును, I've heard devils speak with tongues just as fast as they could drink blood out of a human skull and call them the devil. ఎంత త్వరగా అవి మాట్లాడవలనో అంత త్వరగా దయ్యములు మాట్లాడుతూ నేను వింటిని. మానవ పురిలో నుండి రక్తాన్ని త్రాగి దయ్యములు పిలుచుట నేను వింటిని. I've seen Indians take snakes and wrap around them and the rain dance out there in Arizona, hold their hands up like that and run right around. అక్కడ అరిజోనాలో వర్షపు నాట్యములో ఇండియా వారు పాములను పట్టుకుని వారు చుట్టుకొని ఉండుట నేను చూశాను. ఆ విధముగా చేతులు పైకెత్తి చుట్టూ పరుగులు తీస్తారు. The witch doctor come out, Lansing himself, and lay a pencil down and write in unknown tongues and give the interpretation. See, so don't tell me that. I'm too old for that. See. మాంత్రిక వైద్యుడు తనకు తాను ఈడితో పొడుచుకుంటాడు. పెన్సిల్ కింద పెట్టగా అది అన్ని భాషలతో వ్రాస్తుంది, దానికి అనువాదం ఇస్తుంది. చూశారా? కాబట్టి అది నాకు చెప్పవద్దు. వాటిలో నేను ఎక్కువగా ఎరిగిన వాడను. అవును. So the fruit of the Spirit is that if Jesus said, by their fruits, not tongues or emotions, but by their fruit you shall know. So that
is the fruit of the Spirit. కాబట్టి ఆత్మఫలమేమనగా వారి ఫలముల వలన అని యేసు చెప్పాడు. ఉద్రేకాల ద్వారా, భాషల ద్వారా కాదు. అయితే వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. చూశారా? కాబట్టి అది ఆత్మ ఫలము. It's God unfolding Himself in humility, sweetness, and every day the same. It's something about it, a man that stays right with the Word. అది దేవుడు తనకు తాను దీనత్వముతో, రమ్యతతో బయలుపరుచుకునుట. ప్రతి దినము అంతే. అందును గూర్చి అది ఒకటి. ఒక మనుష్యుడు వాక్యముతోనే నిలబడుట. Every time that he sees the word, he punctuates it with an amen. No matter what the other people say, that he believes it, you see. All right. See, వాక్యమును అతడు చూచినప్పుడెల్లా ఇతరులు ఏమి చెప్పినప్పటికీ దానితో అతడు ఆమేన్ అని చెప్పును. అది అతడు నమ్ముతాడు. చూశారా? సరే. but we go far enough then to rest upon a fanatical, and Satan gets amongst the people. That's Satan's business, and he's a good businessman. అయితే మనమెంతో దూరం వెళ్ళాం. మూఢభక్తి మీద ఆనుకునేంతగా సాతాను ప్రజల మధ్యకు వస్తాడు. అది సాతాను పని. సాతాను ఒక మంచి వ్యాపారి. And he gets amongst the people and make them think that they got it just because they can jump up and down and then hate your neighbor. No. అతడు ప్రజల మధ్యకు వస్తాడు. అది వారు కలిగి ఉన్నారని వారు తలంచినట్లుగా చేస్తాడు. ఎందుకంటే వారు ఎగిరి దూకారు కాబట్టి. అడు తర్వాత నీ పొరుగువాణ్ణి ద్వేషించుట లేదు. చూశారా? See? To say things and speak in tongues just wonderfully and things like that. విషయాలు చెప్పడం మరియు భాషలతో మాట్లాడటం అద్భుతం. అలాంటివి చేయటం. And remember, you can speak in genuine Holy Ghost tongues and still not have the Holy Ghost. The Bible says so. Though I speak with tongue of man and angels and have not charity, it profit me nothing. జ్ఞాపకముంచుకో, నీవు స్వచ్ఛమైన పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడగలవు, ఆయనను పరిశుద్ధాత్మ కలిగి ఉండవు. బైబిల్ గ్రంథం అలాగ చెప్పుచున్నది. నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడలేను, ప్రేమ లేని వాడినైతే అది నాకు వ్యర్థం. Become as a sounding brass and a tinkling cymbal. 1 Corinthians 13. See? So that don't do it. See? నేను గనగనలాడు కంచును మ్రోగెడు తాళమునై ఉన్నాను. 1 కొరింథీ 13. చూశారా? అది చేయదు. అవును. The Methodists said when we shouted we had it, but they didn't. The Nazarenes said when they lived holy they had it, but they didn't. The Pentecostals said when we speak in tongues we got it, but they didn't. See? మెథడిస్టులు చెప్తారు, మేము కేకులు వేసినప్పుడు మేమది పొందుకున్నామని, అయితే వారది పొందలేదు. నజరీన్లు చెప్తారు, వారు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు వారది కలిగి ఉన్నారంటారు, అయితే వారది పొందలేదు. పెంతికోస్తు వారు చెప్తారు, మేం భాషలతో మాట్లాడాం, మేమది కలిగి ఉన్నామని చెప్తారు, అయితే వారది పొందలేదు. చూశారా? God unfolding himself, not in sensations. No, sensations yet's with it. See the place? It just gets it so humble that anybody can see it if you don't try to inject your own mind to it, see? Your own thoughts. It's God. దేవుడు ఆయనకు ఆయన బయలుపరుచుకొనుట ఉద్రేకములతో కాదు. లేదు, ఉద్రేకములు ఆయనను దానిలో ఉండును. దాని స్థానమును మీరు చూస్తున్నారా? దానికి నీ యొక్క స్వంత మనస్సును మిశ్రము చేయుటకు ప్రయత్నించకున్నట్లయితే మరియు నీ తలంపులు క్రోడీకరించుకున్నట్లయితే దానిని ఎవరైనా చూచుటకు అది సాధారణమైనది. అది దేవుడు. Now, and then they become a bunch of fanatics. Then here's the cold formals on this side, here's the fanatics on the other side, and here goes the bride right straight through it all, calling for this side. That's right. God vindicating it as he goes along, his word. తర్వాత వారు మూఢభక్తి గల గుంపుగా మారారు. తర్వాత ఇక్కడ ఈ వైపున చల్లని నామకార్థమైన వారు, ఇక్కడ మతభక్తి కలిగిన మరొక వైపు, ఇక్కడ రెండు వైపులా నుండి పిలువబడుతూ పెళ్లి కుమార్తె నేరుగా వెళ్తుంది. అవునది నిజం. దేవుడు ఆయన వాక్య వెంబడి వెళ్ళుచు దానిని రుజువు చేయుచు. Now, I got to skip some of this because I got too much here. And I got my time's run out. I hurry just quick as I can now. ఇప్పుడు ఇది కొంత వదిలివేయవలసిన్నది,
ఎందుకనగా నా యొద్ద చాలా ఉన్నది, నా సమయం గడిచిపోతుంది. ఎంత త్వరగా నేను త్వరపడగలనో అంత త్వరగా నేను త్వరపడతాను. From Eden it has uh, uh, come, been prophesied that there was coming a Messiah. All the way from Eden. ఏదేను నుండి అది వచ్చినది, మెస్సయ్య వచ్చునని ప్రవచింపబడినది ఏదేను నుండి. Now I'm going to skip over a few of my scriptures I got wrote down here in notes just to get the message off in time if I can. God hiding in humility. Now I'll talk fast, but yet I want you to catch this. Okay? నేను ఇక్కడ వ్రాసుకున్న నా యొక్క కొన్ని లేఖనాలు, కొంత వివరణలు నేను దాటవేయబోతున్నాను. నాకు సాధ్యపడితే వర్తమానమును సమయములో ముగించుట కొరకై తగ్గింపులో దేవుడు తాగిఉంటాడు. నేను త్వరగా మాట్లాడతాను, అయితే అయినప్పటికీ నేనిది పట్టుకోవాలి. అవునా? Since Eden it had been prophesied that there would come a Messiah. It was foretold what kind of a person he would be. We could linger a long time. You know the Bible. What he would be, what kind of a person he would be. ఏదేను నుండి మెస్సయ్య వచ్చునని ప్రవచింపబడి ఉన్నది. ఆయన ఎటువంటి వ్యక్తి అవుతాడా అన్నది ముందుగా చెప్పబడి ఉన్నది. దాని మీద ఎక్కువసేపు ఉండగలము. ఆయన ఎవరైనది, ఎటువంటి వ్యక్తి అనున్నది బైబిల్ చెప్తున్నది మీకు తెలుసు. Moses said, "The Lord your God shall raise up a prophet like me." They know that Messiah was to be a prophet. The kind of a ministry he would have with him. మోషే చెప్పాడు, ప్రభువైన దేవుడు నా వంటి ప్రవక్తను పుట్టించును, మెస్సయ్య ప్రవక్తయుండునని, అలాంటి పరిచర్య ఆయన కలిగి ఉంటాడని వారికి తెలుసు. All the prophets spoke of what he would do. They spoke of it in symbols. And it went plumb over the top of the head and plumb under the rest of them. See? One under one over the other one. See? ఆయన ఏమి చేస్తాడో అందరూ ప్రవక్తలు చెప్పారు. సూచన ద్వారా వారు పలికారు, మరియు అది వారి తల్లపైగా పోయినది, మిగతా వారి క్రిందగా పోయినది. చూశారా? చూశారా? ఒకరికి క్రిందగా ఒకరికి పైగా పోయినది. చూశారా? By the time that he arrived on the scene of time, the people to whom he was sent had their own interpretation of what that he was to be in their own imaginary interpretation. కాలము యొక్క రంగం మీదికి ఆయన వచ్చు సమయానికి ఎవరి కొరకై ఆయన పంపబడ్డాడు, ఆ ప్రజలు ఆయన ఏమైండును అనుదాన్ని గూర్చి వారి స్వంత ఊహాజనిత అనువాదముతో వారి స్వంత అనువాదాన్ని వారు కలిగిండిరి. The Bible never changed. The Bible is always the same. That's the reason I say the Scripture says, and I stay with that, the Bible is of no private interpretation. బైబిల్ గ్రంథము ఎన్నడూ మారదు. బైబిల్ ఎల్ల వేళల ఒకటిగానే ఉండును. ఆ కారణము చేతనే నేను చెప్తున్నాను, లేఖనం చెప్తుంది, దానితోనే నేను నిలబడుతున్నాను. బైబిలుకు ఎటువంటి ప్రత్యేక అనువాదము లేదు. So Methodist, Baptist, Pentecostal, don't try to put your interpretation to it. Say, it don't mean that, it means this. It means just what it says. Just exactly. కాబట్టి మెథడిస్టులు, బాప్టిస్టులు, పెంటికాస్టులు మీ యొక్క స్వంత అనువాదమును దానికి పెట్టుటకు ప్రయత్నము చేయవద్దు. ఇది ఆ అర్థం కాదు, ఇది ఈ అర్థం అని చెప్పవద్దు. దాని అర్థం అదేమి చెప్పినదో అదే అవుతుంది. ఖచ్చితంగా అదే. Someone said, how can it, I don't know how, that's not me to say that. It's God to take care of that. He's the one who said it, not me. And he'll take care of his own. ఒకరు చెప్పారు, అది ఎలాగూ అని. ఎలాగో నాకు తెలియదు. చెప్పడానికి అది నేను కాదు. దాని భద్రతను చీల్చుకునేది దేవుడే. అది చెప్పినది ఆయనే. అవునా? ఆయన తన సొంత దానిని జాగ్రత్త తీసుకొనును. But this Messiah being prophesied, the prophets told just exactly how he would come, what he would do when he come, but their own private interpretation of it amongst the people. And when he come, he was in such a simple way, in simplicity, till the whole church group stumbled over it.
Is that right? అయితే ఇప్పుడు ఈ మెస్సయ్య ప్రవచింపబడ్డాడు. ఆయన ఎలాగ వచ్చునని, ఆయన వచ్చినప్పుడు ఆయనేమి చేయునని ఖచ్చితంగా ప్రవక్తలు చెప్పారు. అయితే అందును గురించి ప్రజల మధ్య వారి సొంత అనువాదం. ఆయన వచ్చినప్పుడు సామాన్యతలో, అంతటి సామాన్యతలో ఆయన ఉండెను. సమస్త సంఘ గుంపు అందును గూర్చి తబ్బిబ్బులైపోవునంతగా. అది నిజము కదా? There are those men who had been taught. అక్కడే ఎవరైతే బోధింపబడ్డారో, A man could not be a teacher, a priest, until he was born in a certain lineage. That's Levi. And this thing, his great-great-great-great-great-great-grandfather was a priest. Laying right in that word in the temple day and night. ఒక మనుష్యుడు లేవి వంశంలో జన్మించితే తప్ప అతడు ఒక బోధకుడు, యాజకుడు కాలేడు. ఆలోచించే అతని యొక్క గొప్ప 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 ముత్తాత యాజకుడు నేరుగా వాక్యములోని ఆలయంలోని పగలు రాత్రి ఉన్నాడు. Like the Catholic priest or the minister that's a handed down minister from generation to the certain churches and so forth. My great-great-grandfather was a Methodist bishop. My grandfather was a bishop and so forth. See? కేథలికు యాజకుని వలె లేక తరముల నుండి కొన్ని సంఘములకు అప్పజెప్పబడిన పరిచారకుని వలె నా యొక్క తాత ముత్తాత మెథడిస్ట్ బిషప్, మా తాత బిషప్. ఇంకా గమనిస్తున్నారా? All that lived right in the Word, but they had formed their own way of it. And their children had accepted it in such a way that the fathers had taught it. అదంతా వాక్యములో జీవించారు. అయితే దాని యొక్క సొంత మార్గమును నిర్మాణము చేసుకున్నారు. దాని గురించి తండ్రులు చెప్పినదే వారి పిల్లలు అంగీకరించరి. Until the fathers had taught it off of the real way, and they made such an organization out of it that when the Spirit tried to present truth, they couldn't receive it. నిజమైన మార్గమును తండ్రులు బోధించినందున దాని యొక్క ఒక సంస్థను వారు తయారు చేసినందువలనను ఆత్మ సత్యమునిచ్చుటకు ప్రయత్నించినను అది వారు స్వీకరించలేకపోయారు. And that's the same thing today. I don't mean to be rude, but it's right. It's the same thing today. They make it so complicated and some other way. ఈ రోజు అలాంటిదే జరుగుతున్నది. నేను కఠినంగా ఉండాలని కాదు, అయితే ఇది నిజం. ఈ రోజు అదే విషయం. వారు దాన్ని ఎంతో చిక్కులుగా చేయుచున్నారు, ఇంకొక విధముగా చేస్తున్నారు. A teacher, it's like it's been said, God don't have any grandchildren. You know that? దేవునికి ఇలాంటి మనుమళ్ళు లేరు అని చెప్పబడినట్లు అది మీకు తెలుసా? God has sons and He has daughters, but no grandsons and granddaughters. Every man must pay the same price and come the same way, just as your father did, so must you. దేవునికి కుమారులు ఉన్నారు, ఆయనకు కుమార్తెలు ఉన్నారు. అయితే మనమళ్ళు మనమరాళ్ళు లేరు. ప్రతి ఒక్కరూ ఒకటే వెలను చెల్లించవలసిన్నది, ఒకే మార్గమున రావలసి ఉన్నది. నీ తండ్రి ఎలాగూ చేశాడు, నీవు అంతే. Now, so he was so simple when this Messiah, for 4,000 years, every prophet spoke of him. David sung of him all down through, and when he come, the people had their own idea built up what he must do, how he was going to do. కాబట్టి ఆయన ఎంతో సాధారణమైన వాడు. 4000 సంవత్సరాల వరకు ప్రతి ప్రవక్త ఆయన గూర్చి ఈ మెస్సయ్య మాట్లాడారు. దావీదు ఆయన గూర్చి పాడారు, మరియు అలాగూ అందరూ కూడా చేశారు. ఆయన వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా చేయబోచున్నాడనేది వారి సొంత భావాలను నిర్మించుకున్నారు. How it was all explained, drawn out on charts and everything, so when he come in that real simple way, it just ruined their theology, you see. They didn't know it. అదంతా ఎలాగూ వివరణ ఇవ్వబడినది పటముల మీద గిచ్చుకున్నారు. ఆయన సాధారణ మార్గమున వచ్చినప్పుడు అది కేవలం వారి యొక్క వేదాంతాన్ని పాడు చేసినది. చూశారా, వారు దానిని తెలుసుకొనలేదు. He come according to the word.
Now, do you believe that God spoke through the prophets that that Messiah would come in a certain way? It's too bad we haven't got about another hour. We could go through and explain how it was. ఆయన వాక్య ప్రకారంగా వచ్చాడు. ఒక విధముగా మెస్సయ్య వచ్చునని ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి ఉండేనని మీరు నమ్ముతున్నారా? మనము అక్కడికి వెళ్లి అది ఎలాగూ అని వివరించడం మరి యొక్క సమయం లేదని అనుకోవడం అదెంతో బాధాకరమైన విషయం, అవునా? We all know how it was, most of us. How God said He would come, and how thou Bethlehem of Judea art thou the least amongst them, all down through there, and how He would do, and what He would do. See? అది ఎలాగైనది మనకందరికీ తెలుసు, మనలో చాలా మందికి తెలుసు. ఆయన ఏ విధముగా వచ్చునది దేవుడు చెప్పినది. యూదా బెత్లెహేమా, అందులో అల్పమైన దానవు కావు, ఇంకా క్రిందకు, మరియు ఆయన ఎలాగు చేయనది, మరియు ఆయన ఏమీ చేయనది, అవునా? And yet He was so simple to those great scholars had got it so mixed up till they missed it. But you know Jesus didn't come contrary to the Word. అయినప్పటికీ ఆయన ఎంతో సాధారణమైన వాడై ఉండెను. ఎంతవరకనగా ఆ గంభీరమైన మేధావులు దానిలో ఎంతగానో మిళితమైపోయి వారు తప్పిపోయేంతగా. అయితే మీకు తెలుసా, యేసు వాక్యమునకు విరుద్ధంగా రాలేదు. He come according to the Word, but contrary to their interpretation. See? He taught things that was against their ecclesiastical training about Him. వాక్య ప్రకారమే ఆయన వచ్చాడు, అయితే వారి యొక్క అనువాదమునకు విరుద్ధముగా వచ్చాడు. అవును, ఆయన గూర్చి వారి యొక్క మత సంబంధమైన తర్బేతుకు వ్యతిరేకంగా ఆయన విషయాలు బోధించాడు. Now they said, now for instance, when Messiah comes, certainly He'll come up to the temple and say, Caiaphas, or ever who's high priest, I have arrived. He'll come with a 10 million angel salute. ఉదాహరణగా వారు అన్నారు, మెస్సియా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలయంలోకి ఆయన వచ్చి, కైఫా లేక ఎవరు ప్రధాన యాజకుడైనప్పటికీ నేను వచ్చాను అని చెప్తాడు. 10 లక్షల దూతల వందనాలతో ఆయన వచ్చును. God will say, all right, fellows down there, you're really a mighty church, you're my people. I'm going to turn the crank and let the corridors of heaven down. మంచిది, ఇక్కడున్న సభికులారా, మీరు నిజముగా బలమైన సంఘం, మీరు నా ప్రజలు. నేను ఇక్కడ వంకర ఇరుసును త్రిప్పబోతున్నాను, పరలోక ద్వారాలు దిగుతవి. I'm sending the Messiah to you this morning. I'll let it land right out there in the yard. And all the people get around and say, Dr. So-and-so, you and Dr. So-and-so, you all can stand at the head to greet him first, you see. ఈ ఉదయం మెస్సయ్యను మీ యొద్దకు పంపుచున్నాను. అక్కడ ఆవరణములో దిగునట్లు చేసేదను. ప్రజలు చుట్టూ చేరి, డాక్టర్ ఫలానా, డాక్టర్ ఫలానా, ఆయన ప్రథమంగా శుభము పలుకుటకు మీరు ముందు నిలబడుడి అని చెప్పుదురు. చూశారా? That's perhaps something like you're thinking today. I know it sounds a little rational, but I'm trying to make a point. బహుశా అది ఈ రోజు వారు తలంచినట్లుగా ఉంటుంది. అది కొంత దుడుకుతనంగా వినిపిస్తుందని నాకు తెలుసు. అయితే నేను విషయాన్ని వివరించ ప్రయత్నిస్తున్నాను. And that's the way it's going to be. And if it don't come that way, it's not right. It's an antichrist. If it don't come just that way, it's an antichrist. You see, so it won't be. అక్కడ అది ఆ విధముగా ఉండబోతున్నది. అది ఆ విధముగా రానట్లయితే అది సరికాదు. అది అంత్యక్రీస్తు. చూశారా? అది ఆ విధముగా రానట్లయితే అది ఒక అంత్యక్రీస్తు. చూశారా? కనుక అలాగుండకూడదు. And so then then the next thing comes down will be about a 10 million angels salute with their bands. తర్వాత విషయం వస్తుంది. సుమారు 10 మిలియన్ల దూతలు మేళ తాళాలతో వందనములతో ఉంటుంది. They'll land out there in the yard where Solomon built the temple, and all up and down through here with this holy place where saints and sages had died and so forth. ఎక్కడైతే సొలొమోను ఆలయాన్ని నిర్మించాడో అక్కడ ఆవరణములో వారు దిగుతారు. ఈ పరిశుద్ధ స్థలములో ఎక్కడైతే పరిశుద్ధులు భక్తులు చనిపోయారో ఇక్కడ కిందకు పైకి. Yes, Jesus said, you hypocrites, you sons of the devil. Said you garnished the tombs of the prophets and your fathers put them in there. That's right. Right. అవును,
యేసు చెప్పాడు, వేషధారులైన మీరు అపవాది కుమారులు, మీరు ప్రవక్తల సమాధులను అలంకరించెదరు, మీ పితరులు వారిని అందులో పెట్టారు. అవునది నిజం, అవునది నిజం. How many righteous men and prophets are sent to you, and still you slayed every one of them, see? But what did he call righteous? Then what they call fanatics and cranks. Yes. There they thought it would come that way. చూశారా, ఎంతమంది నీతిమంతులను ప్రవక్తలను మీ యొద్దకు పంపగా ఇంకా వారినందరినీ మీరు చంపుతూనే ఉన్నారు. చూశారా, అయితే దేనిని ఆయన నీతిమంతులని పిలిచెను? మూఢులని, పిచ్చివారని వారెవరిని పిలిచెను? అవును, ఆ విధముగా అది వచ్చునని వారు అనుకున్నారు. But when he come in a stable, born of a virgin, with just a common carpenter for a foster father and a little unknown girl. అయితే ఆయన పశుల తొట్టిలో వచ్చెను, కన్యకు జన్మించెను, ఒక సామాన్యమైన వడ్రంగివాణి పెంపుడు తండ్రి వలన, ఖ్యాతి ప్రఖ్యాతులు లేని ఒక చిన్న బాలిక వలన వచ్చాడు. See, not the high priest's daughter or what more. He come as from a little lady that lived down in a little old mean country called Nazareth. గమనించారా, ప్రధాన యాజకుని కుమార్తెగా కాదు, లేక ఇంకో విధంగా కాదు, నజరేతు అను పిలువబడు ఒక పాతకాలపు నీచ గ్రామములో నివసించే ఒక చిన్న స్త్రీ ద్వారా ఆయన వచ్చాడు. And just a common widower. His wife was dead. He had some children, Joseph, and she was engaged. తన భార్య చనిపోయినా ఒక సామాన్యుడు, అతనికి పిల్లలున్నారు, యోసేపు, ఆమె ప్రధానము చేయబడినది. And then he come with a black name to begin with. They said he was illegitimately born. Oh my, that hit their polish too hard. ప్రారంభము నుండి నలుపు పేరుతో ఆయన వచ్చాడు. ఆయన భ్రష్టుడుగా జన్మించాడని వారన్నారు. అయ్యో, అది వారి నైపుణ్యానికి చాలా ఇబ్బంది కలిగించినది. చూశారా, Their educational ethics could not swallow that. Their interpretation of the Scriptures know nothing about that. But yet it was so. Thus saith the Lord. Hallelujah, Lord. Oh my. వారి విద్యాశాస్త్రానికి అది మింగుడు పడలేకపోయేను. లేఖను గూర్చి వారి అనువాదము దానినేమీ ఎరుగకుండెను. అయినప్పటికీ అది యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అనునది. అయ్యో, Shivers me to think it. And to see the same thing reoccurring again. God cannot change. దాని గూర్చి ఆలోచించడం ద్వారాను మరియు మరలా అదే విషయము జరుగుచుండుట ద్వారాను అది నన్ను వణికింపజేయుచున్నది. దేవుడు మారడు. That's already 12. Just shall I stop or just? Thank you. Just sit still just a little bit. See. అది 12 అయిపోయింది. నిలుపు చేయనా? వందనాలు. కొద్దిసేపు నెమ్మదిగా కూర్చోండి. Now, I'm basing something here for our message coming. See, and I'll try to let you out just quickly, maybe next 10 or 15 minutes if we can. God bless you. ఇది రానున్న వర్తమానం కొరకు నేనొకటి పునాది వేస్తున్నాను. గమనిస్తున్నారా? మీరు త్వరగా వెళ్ళటానికి నేను ప్రయత్నిస్తాను. మనకు సాధ్యమైతే తదుపరి 10 లేక 15 నిమిషాలు. దేవుడు మిమ్ము దీవించును. Notice. Now, you're so simple that it just missed the mark for them. But it hit God's mark. See? It hit the word. He comes just exactly the way he said. But their interpretation of it was wrong. గమనించుడి, అదెంతో సాధారణమైన విషయం. వారి నిమిత్తమైతే అది గురిని తప్పింది, అయితే అది దేవుని గురిని తాకింది. చూశారా, అది వాక్యాన్ని తాకింది. ఆయన ఖచ్చితంగా ఏమని చెప్పాడో ఆ విధంగానే వచ్చాడు. అయితే అందును గుర్చి వారి యొక్క అనువాదం తప్పు. The interpretation of the deliverer in Moses' time was wrong. The interpretation of the time of Noah was wrong. See? But God comes according to His Word. మోషే కాలంలో విమోచకుని యొక్క అనువాదం తప్పు. నోహు కాలమందు అనువాదము తప్పు. అయితే దేవుడు ఆయన వాక్య ప్రకారముగా వచ్చును. And then Jesus came
And he taught things that was contrary. If thou be the Messiah, do such and such. You see. తర్వాత యేసు వచ్చాడు, విరుద్ధమైన వాటిని ఆయన బోధించాడు. నీవు మెస్సయ్యావు అయితే అది చేయి, అవునా?